మనము వినాదాలు తీయాలంటే మన 500 సంవత్సరాల కళ నెరవేరిన సందర్భంగా ఇక్కడ నినాదాలు ఇస్తే అయోధ్యలో ఉన్నటువంటి రామలాల గుణాలు అంతేనా? 2 చేతులు పైకి లేపి తిరిగి బిగించి హిందువులందరూ కూడా సంఘటితంగా ఉన్నారని చాటుతూ జై శ్రీరామ్ అనే నినాదం చేయాలి. మనకు త్రినేత్ర శివాలయంలో బజరంగల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ చాలీసా పారాయణము 53వ వారము ఇదే మందిరంకి 2వసారి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హనుమాన్ చాలీసా ప్రారంభించి సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరానికి అడుగు పెడుతున్నాము. ఈ సంవత్సరం పాటు మన హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతి శనివారము ప్రతి మందిరంలో చేయడం జరుగుతుంది. ఈ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించినప్పటి నుండి మా యొక్క హనుమాన్ చాలీసా పారాయణంలో 6 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల బాలికలు బాలలు అంటే 6 నుండి 12 సంవత్సరాల ఉన్న పిల్లలు 300 మంది హనుమాన్ చాలీసా నేర్చుకోవడం జరిగింది. ఈ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ హనుమాన్ చాలీసా బుక్స్ ఈ కాకినాడ పట్టణంలో 5000 బుక్స్ ఇవ్వడం జరిగింది. 5000 ఇంట్లలో ఇప్పుడు హనుమాన్ చాలీసా బుక్స్ అంతా కూడా ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా మన కాకినాడ పట్టణంలో బుక్స్ లేకపోవడం చాలా దురదృష్టము. మన పిల్లలకు హనుమాన్ చాలీసా పారాయణం నేర్పాలి. తప్పనిసరిగా పొద్దున లేవగానే మనం ఎట్లయితే ఫ్రెష్ అవుతామో గల బ్యాగ్ సర్జరీ స్కూల్కి పంపిస్తామో బ్యాగ్ ఎంత ముఖ్యమో బ్యాగ్ లో హనుమాన్ చాలీసా బుక్ కూడా అంతే ముఖ్యం. హనుమాన్ చాలీసా ఎవరైతే పఠిస్తారో జోయ పడే హనుమాన్ చాలీసా హోల్ సిద్ధి సాకి గౌరీసా. ఇదే హనుమాన్ చాలీసాలో సంవత్సరం నుండి ఇక్కడ ఉన్నారు మన కార్యకర్తలు కానీ బజరంగ కార్యకర్తలలో కొందరు 10 సంవత్సరాల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడుతున్నారు. కానీ వాళ్ళు సీరియల్ గా హనుమాన్ చాలీసా పారాయణ రావడంతో వారు లక్షల రూపాయలు పెట్టినా కూడా నయం కాని వ్యాధి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణంతో నయమే. కాబట్టి మనందరం కూడా హనుమాన్ చాలీసా పారాయణము తప్పనిసరిగా చేయాలి, మన పిల్లలకు నేర్పించాలి. లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి కార్పొరేట్ స్కూళ్లలో ఏ విధంగా మనం లోపలికి వెళ్ళగానే వారి యొక్క మత బోధన వారి యొక్క ప్రేయర్స్ జరగడం జరుగుతుంది. మన పిల్లలకు మనము మన సంస్కృతిని మన ధర్మాన్ని నేర్పించకపోవడము మన దురదృష్టం. గతంలో నేను మీకు గుర్తు చేసుకుంటా, ఇప్పుడు గతంలో ఇదే భారతదేశంలో దండయాత్రకు మొఘలీయులు ఇంగ్లీష్ వాళ్ళు మన హిందువులపై ఎందరిపై దాడి చేశారు. ఎందరిపై దాడి చేసి ఎందరో హిందూ యువతులని ఎంతో మంది హిందువులని ఊచకోత చేసి చంపడం జరిగింది. అయినప్పటికీ మన వీరులు ఎంతో మంది ఛత్రపతి శివాజీ, మహిళలు జిజియా బాయి లాంటి వాళ్ళు ఈ భారతదేశానికి అండగా ఉండి మన హిందుత్వాన్ని కాపాడుకుంటా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటా వస్తున్నారు. అప్పటికి 1947లో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ తెలంగాణకు స్వాతంత్రం రాలే. తెలంగాణలో 13 నెలలు ఈ రజాకారులు పరిపాలించినప్పుడు మన హిందువులని ఎంతగా ఊచకోత వచ్చిందో మీరు రీసెంట్ గా రజాకార్ మూవీ వచ్చింది చూసే ఉంటారు. చాలా మంది చూడలే. ఈ మధ్య సీరియళ్లకు మిగతా అలవాటు పడ్డారు. ఇది కూడా కంపల్సరీ. ఇటువంటి సినిమాలు మన యొక్క చరిత్ర చూపెడుతున్నారంటే ఆ చరిత్రను చూడాలి కంపల్సరీ. ఆ రజాకార్ మూవీలో చూపెట్టిండ్రు మన మహిళలతో దర్పమాలు ఎట్లా అనిపించిందో. 13 నెలలు ఈ రోజు మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఓకే, ఇదే బస్తీలో రాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ గంట కూర్చోడానికి ఆలోచిస్తున్నారు. కానీ రజాకారులు పరిపాలించినప్పుడు గంట బతుకుతే చాలు అనుకున్నారు. నేను ఇంకొక గంట బతుకుతే ఈ దేశంలో ఇంకొక గంట బతుకుతే చాలు అనుకున్న హిందువులు ఉండే. అప్పుడు
అట్లాంటి పరిస్థితి మన హిందువులకు ఉండేది. అప్పటికి 13 నెలల తర్వాత మనకు వారితో కూడా విముక్తి కలిగింది. వారితో విముక్తి కలిగినా కూడా ఇదే భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మన హిందువులపై దండయాత్ర కొనసాగిస్తూనే ఉన్నారు, ఇప్పటివరకు కూడా కొనసాగిస్తున్నారు. కాశ్మీర్లో చూసుకోండి, ఎంతో మంది హిందువులని కాల్చి చంపడం జరిగింది. మన తెలంగాణలో గడ్డ కప్పు చేయాలనుకున్నప్పుడు కాశ్మీర్లో నేను ఇంకో 2 నిమిషాలు కప్పు చేయాలి, లేకుంటే నన్ను చంపేస్తారు, లేకుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ మతాల్లో కలవడానికి సిద్ధంగా ఉండేది. కాఫీలుగా మారండి, లేకుంటే చనిపోండి అనే స్థితికి మనకు మన భారతదేశంలోనే, మరి ఇక్కడనో పాకిస్తాన్ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఈ భారతదేశంలో రౌడిజం చేయలే, హిందువులపై దాడి చేయలే. ఇక్కడ మన పక్కకున్న వాళ్ళే మనం బాయ్ అని తిరుగుతున్నాం. ఈరోజు వాళ్ళే మన కాశ్మీర్లో, వెస్ట్ బెంగాల్లో, కర్ణాటకలో, కేరళలో, తెలంగాణలో, ఓల్డ్ సిటీలో, మొన్నటి వరకు బైసాలో, నిన్నటి వరకు జైనూరులో, నిన్న కాగజ్నగర్లో యూరిన్ పోస్తా అనే స్థాయికి తెచ్చుకున్నాం మనము. కానీ అటువంటి వాళ్ళని ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా ఈట్ సే జవాబ్ పత్తర్ సే దేంగే. హిందూ ధర్మం ఇది నేర్పదు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టడానికి కాదు. రామాయణంలో ఏ విధంగానైతే మన సీతాదేవిని తీసుకొని వెళ్తే 7 సంవత్సరాలు దాటి ముందని వాళ్ళకి తీసుకొని వచ్చిందో, అట్లా ఈ రోజు మన మహిళలపై కానీ ఎవరైనా హిందువులపై దాడి జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా నేడు మన భారతదేశంలో కొన్ని విధాలుగా, అంటే ఒక్కొక్క రకంగా, ఒక రకమేమో లవ్ జిహాద్ పేరుతో హిందూ మహిళలని, నా యొక్క అక్క చెల్లెలని ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్ళాడి ఫ్రిడ్జ్లలో ముక్కలుగా పెట్టుకున్నారు. మీరు చూసే ఉంటారు సంఘటనలు. ఏ విధంగా అంటే రామాయణంలో రావణాసుడు ఏ విధంగా వచ్చిండు, ఆయన ముసుగు వేసుకొని ఆయన ఒక రూపం కాకుండా ఇతర రూపంతో వచ్చి మన యొక్క సీతాదేవిని మోసం చేసి తీసుకుపోయిందో, అట్లా ఈ రోజు మన కాగజ్నగర్లో, తెలంగాణలో, భారతదేశంలో లవ్ జిహాద్ పేరుతో మన హిందూ మహిళలని మోసం చేస్తున్నారు. కానీ మనందరం కూడా సంఘటితం ఉంది. ఆ యొక్క శక్తులని ఇంతకుముందు చెప్పిన నేను ఒక చెంప చూపెట్టడం కాదు, 7 సముద్రాలు దాటి లంకని అలవెట్టినట్టు ఎవరైతే మా నారీ శక్తిపై వచ్చిందో మనందరం కూడా సంఘటితమై మన యొక్క శక్తిని చాటి చూపాలి. ఇంకొక విషయము, నేడు మనము 33 కోటి దేవీ దేవతగా మొక్కేటువంటి గోమాతను ఎంతో మంది ఇక్కడ కూడా ఇదే బస్సులో కూడా నేను చెప్తున్నారు, గోమాతని హింసించి చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో మంది ఆ క్రమంలో పైసలు సంపాదించుకుంటున్నారు. నేను వాళ్ళకు కూడా చెప్పదలుచుకున్నాను, ఎన్ని రోజులు కూడా ఇది జరగదు. తప్పకుండా గోరక్షను కాపాడతాము. నా మహిళా శక్తి, నా యువకులు అందరూ కూడా గోరక్ష పేరు మీద ఎవరైతే గోవులను విధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఊరుకునే ప్రసక్తే లేదని సందర్భంగా చెప్తున్నారు. నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను, రాజకీయంగా కూడా మన హిందువులపై దాడి జరుగుతుంది. మీరు ఈ మధ్య చూసుకోండి, ఒకరు ఏమంటారంటే దొడ్డు బియ్యం అక్షంతలు అయితే అంటారు, ప్రాణ ప్రతిష్ట గాంధీ అక్షంతలు అయితే అంటారు, ఇంకోటి పులిహోర వంచితే కడుపు నిండుతుందా అంటారు. వారికి తెలియదు, తండ్రి ఒకటి కొడుకు ఒకటి ఏమంటారంటే జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని అంటారు. ఇంకొకరు అంటారు జై శ్రీరామ రాముడు సీతాదేవి మీకు ఏమైనా పెద్దనాడనా, మీకు పెద్దమ్మనా అని అంటారు. ఈ రాజకీయ నాయకులు ఓటేసింది ఎవరు? మరి తెలంగాణలో 80% ఉన్న హిందువులే కదా వేసింది. మనం ఓటేయాలి, మన దేవుళ్ళని మనం కించపరచుకోవాలి. ఇది జరగదు. ఇది బస్తీలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ మన ధర్మాన్ని కాపాడేటువంటి నాయకులే మనం ఎన్నుకోవాలి. ఇది ఎంతైనా కంపల్సరీ. ఎందుకంటే ఏ విధంగా రజాకారులు మొఘలీయులు ఇంగ్లీష్లు పరిపాలించిందో, మరి 20 సంవత్సరాల తర్వాత మన హిందూ పాపులేషన్ తక్కువైతే మన పరిస్థితి కూడా అదే జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఉండి ఇటువంటి దేశద్రోహులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, ఏ రాజకీయ నాయకులు అయితే జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుంది అన్నారో వానికి చెప్తున్నా, జై శ్రీరామ్ అంటే కడుపు నిండడం కాదా, నీ తండ్రి పేరు కూడా రామలక్ష్మణ్ అనే పెట్టుకున్నావు, ఆ సిగ్గుండాలి నీకు, ఆ పేరు తీసేయని సందర్భంగా చెప్తున్నా. అతనికి దయాకాదు. నా రాముడి పేరు పెట్టుకొని జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుంది అని అంటావా?
కల్వకుంట్ల తారక రామారావు, నువ్వు కూడా తారక రామారావు రామారావు అనే పేరు పెట్టుకున్నావా, రాముని పేరు పెట్టుకున్నావా? కాబట్టి హిందువులారా ఒక్కసారి ఆలోచించండి, మనం వేసే ఓటు ఎంతైనా విలువనే ఉంటుంది. గల్లీలో ఎవరైనా ఉండని, ఢిల్లీలో మాత్రం మోడీ ఉండాలి కాదు. మోడీ ఉంటే అక్కడ మందిరం కట్టిండు, కానీ మన గల్లీలో సమస్య ఎవరు వస్తారు? మన గల్లీలో కూడా సమస్య వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది బస్తీలో. కాబట్టి మనం మన ధర్మాన్ని కాపాడేటువంటి నాయకుడిని, మన సంస్కృతిని కాపాడేటువంటి నాయకుడిని మనం ఎన్నుకోవాల్సిన కంపల్సరీ అది చేయాల్సిన అవసరం ఉన్నది. మరికొందరు నా అమాయక హిందువులని పైసలు మెప్పబెట్టి మరి ఆరోగ్యం అని ఇంకేదో అని మత మార్పిడి చేసి నా హిందూ అమాయకులని, అమాయకమైన హిందువులను బయలుపరుస్తున్నారు. ఆ విధంగా కూడా మన హిందూ సంస్కృతిపై, మన యొక్క హిందూ సంస్కృతిని మొత్తం కూడా తక్కువ చేసి వాళ్ళ యొక్క దేశాన్ని పరిపాలించుకోవాలని, ప్రజాకారులేమో ఇస్లామిక్ దేశంగా పరిపాలించుకోవాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా సంఘటితమై మన సంఘటిత శక్తిని చాటుతూ మన హిందువులందరం కూడా ఏకం కావాలి. మరి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి వచ్చింది వీళ్ళకు, ల్యాండ్ జిహాద్. మన యొక్క హిందువుల జాగాలు తీసుకోవడము. మన ఇదివరకే ఇక్కడ నందిగూడలో ఒకటే ఇల్లు ఉన్నది, కానీ మన జాగాలో గుంజుకొని వారి పేరు పెట్టుకున్నారు ఆ యొక్క నందిగూడకు. కాబట్టి మన దాకా వచ్చే వరకు చూసుకోవద్దు. నా ఇంటికి వచ్చిందా అని కాదు, నా ఇంటికి కూడా రాలేదు, మీ ఇంటికి కూడా రాలేదు, కానీ రేపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా మనము అందరం సంఘటితమై మన యొక్క శక్తిని చాటి చూపాలి. అవునా కాదా? మనం సంఘటితం కావాలా లేదా? మనం సంఘటితం కాకుంటే రానున్న రోజుల్లో ఇప్పుడైతే బొట్టు పెట్టుకొని చాలీస పారాయణం చేస్తున్నాం, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు, రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి అందరూ కూడా మన పిల్లలకు సంస్కృతి నేర్పాలి, హిందుత్వాన్ని నేర్పాలి. అట్లనే తప్పనిసరిగా నేను రాజకీయం చేయడానికి రాలేదు, కానీ నాయకుడు అన్నటువంటిది జై శ్రీరామ్ అనే నాయకుడిని ఎన్నుకోవాలి. మన ధర్మాన్ని కాపాడేటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి, అది ఏ పార్టీ అయినా కానీ. ఎందుకంటే ఇంతకు ముందు లేదు, ఇప్పుడు మత పెట్టి మన నాయకుల దగ్గరనే ఉండి మన ధర్మాన్ని కించపరుస్తూ మనం వేసిన ఓట్లతోనే గెలిచి ఇవాళ కోటీశ్వర్లు అయ్యి ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు అంత చూస్తా అనే కాడికి మనం తెచ్చుకున్నామంటే మేము చూస్తూ పోగాము. నీ కోట్లని నువ్వు ఖర్చు పెట్టుకో, మనశ్శాంతి కూడా ఉండదు నీకు మనశ్శాంతి కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను హిందూ బంధువులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, మనందరం సంఘటితంగా ఉండి మన యువకులు, మన మహిళలకు, మన పిల్లలకు ధర్మాన్ని నేర్పించుకుంటూ మన ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నాతో పాటు ఇందరూ కూడా సై అంటారు ఒకసారి గట్టిగా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు శనివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణము, ఆఖరి హనుమాన్ చాలీసా పారాయణము. మనందరం కూడా మన కోరికలు పక్కన పెట్టి మన ధర్మము, మన దేశము సురక్షితంగా ఉండాలని కోరుకుంటూ ఈ హనుమాన్ చాలీసా పారాయణం దేశానికి అంకితం చేసుకుంటూ అందరం కూడా ఒక్క మైకులలో గారు అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై